సువర్ణ అనేక పొలాలు కలిగి ఉన్న ధనిక కొంగ. అడవిలోని ప్రతి ఒక్కరూ దాని సంపదను చూసి ఆశ్చర్యపోయేవారు. ఇంటికి వెళ్తుండగా చలిలో అలసిపోయి వణుకుతున్న ఒక కోతిని చూసింది. ఎవరు నువ్వు? ఈవేళప్పుడు ఇక్కడెందుకున్నావు? నా పేరు చలాకి. నేను పొరుగు అడవికి చెందినవాడిని. నా ఇల్లు అడవి మంటల్లో కాలిపోయింది. నేను తప్పించుకుని ఇక్కడికి వచ్చాను. ఈ రాత్రి నాకు పడుకోవడానికి స్థలం ఇస్తే నేను కృతజ్ఞుడను. చలాకి భోజనం సంతోషంగా తిని హాయిగా పడుకున్నాడు. కంచె కత్తిరించబడింది, కలుపు మొక్కలు తొలగించబడ్డాయి, మరియు పంటలకు నీరు పోసి కూడా ఉంది. ఇక్కడ నన్ను నిద్రించడానికి అనుమతించినందుకు ధన్యవాదాలు. నేను ఇప్పుడు బయలుదేరతాను. నీవు ఎక్కడికి వెళ్తావు? నీకు ఇక్కడ స్నేహితులు లేదా బంధువులు ఉన్నారా? నాకు ఇక్కడ ఎవ్వరూ తెలియదు, కానీ నేను ఏదో ఒక పని వెతుక్కుని ఆపై ఒక ఇంటిని అద్దెకు తీసుకుంటాను. పొలాల నిర్వహణలో నాకు ఎవరైనా సహాయం కావాలి. ఇష్టమైతే నువ్వు ఇక్కడే ఉండొచ్చు. ఆ రోజు నుండి సువర్ణ పొలంలో పనిచేయడం ప్రారంభించాడు. ఏ చలాకి, మేము నిన్ను చాలా అరుదుగా చూస్తాము. పొలంలో పని నన్ను ఎప్పుడూ బిజీగా ఉంచుతోంది. నువ్వు చాలా కష్టపడి పని చేస్తావు. అయినప్పటికీ సువర్ణ నేను నమ్మడం లేదు. సువర్ణ నీకు పొలం పని మాత్రం ఇస్తుంది, కానీ నీకు డబ్బు మాత్రం ఇవ్వదు. ఆమె నిన్ను పనులకు వాడుకుంటోంది. నిజమే అనిపిస్తోంది. మాకు సువర్ణ అంటే ఇష్టం ఉండదు. అది అహంకారి. మేము దానికి ఒక పాఠం నేర్పించాలనుకుంటున్నాం. ఆమె నన్ను నిజంగానే వాడుకుంటోంది. ఈ ప్యాకెట్ ను సువర్ణ ఇంటిలో ఉంచడమే, మిగిలింది మేం చూసుకుంటాం. చలాకి ఆ ప్యాకెట్ ను సువర్ణ ఇంటిలోని ఒక అలమారాలో ఉంచి గాడిద మరియు కాకిలకు దాని గురించి తెలియజేశాడు. నువ్వు రాజు సింహానగలు దొంగిలించావని మాకు సమాచారం అందింది. దొంగిలించబడిన ఆభరణాలను పోలీసు నక్క కనుగొన్నాడు. చలాకి, నువ్వు చాలా బాగా చేశావు. దానికి ప్రతిఫలంగా మా దోపిడీలో నీకు అతిపెద్ద వాటా ఇవ్వాలని అనుకుంటున్నాము. సంచిలోని నగలన్నీ ఈ అడవిలోని వివిధ చోట్ల నుండి దొంగిలించబడ్డాయి. పోలీసు నక్క సువర్ణ లోపలికి రావడం చూసి గాడిద కాకి షాక్ అయ్యారు. ఆశ్చర్యపోయారా? మీరు సువర్ణపై ప్రతీకారం తీర్చుకోవాలనుకుంటున్నారని నాకు చెప్పిన క్షణంలోనే మీ ఇద్దరిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోవడానికి ఒక ప్లాన్ వేశాను. సువర్ణ నన్ను పనులకు వాడుకుంటుందని నేను మీకు అబద్ధం చెప్పాను. సువర్ణ నాకు నిజమైన ఫ్రెండ్, నాకు సహాయం చేసింది. పోలీసు నక్క ఆ ఇద్దరు మోసగాళ్లను అరెస్ట్ చేసి స్టేషన్ కు తీసుకెళ్లిపోయాడు. ధన్యవాదాలు చలాకి. నువ్వు రావడం వల్లనే ఆ దుష్టుల పని ఫినిష్ అయింది.